హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్. మనం ఈ వీడియోలో ఐడియా సబ్మిషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మన పోర్టల్లో స్టూడెంట్ ఐడియా సబ్మిషన్ స్టూడెంట్ లాగిన్ నుంచి చేయవచ్చు. సో నేను ఇక్కడ స్టూడెంట్ లాగిన్ అవుతున్నాను. లాగిన్ పైన క్లిక్ చేసి క్లిక్ ఆన్ స్టూడెంట్ లాగిన్. మీ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు నిన్న లాగిన్ క్రెడెన్షియల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. వన్స్ మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ క్లిక్ చేయాలి. వన్ మినిట్, నా మెయిల్ ఐడిలో చిన్న ఏదో చేస్తాను. సో ఇక్కడ నా క్రెడెన్షియల్స్తో నేను స్టూడెంట్ లాగిన్ అయిపోయాను. వన్స్ లాగిన్ అయిపోగానే మీకు ఇక్కడ మీ డాష్ బోర్డ్లో మీ కోర్స్ యొక్క స్టేటస్ కనిపిస్తుంది. సో ఐడియా సబ్మిషన్ చేయడం కోసం మీరు మీ కోర్సుని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి టాప్ లెఫ్ట్ కార్నర్లో 3 బ్లూ కలర్ బార్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి కదా. దీంట్లో ఐడియా సబ్మిషన్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసిన మీకు ఐడియా సబ్మిషన్ పేజ్కి వెళ్తుంది. లేదంటే మనకి డాష్ బోర్డ్లో ఇలా కిందికి స్వైప్ చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ బల్బు సింబల్లో ఐడియా సబ్మిషన్ ఉంది కదా, దానిపైన ఇలా లెఫ్ట్ స్వైప్ చేస్తే ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినా కూడా ఐడియా సబ్మిషన్ పేజ్కి అనేది వెళ్తుంది. వన్స్ మీరు మీ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఐడియా సబ్మిషన్ పైన క్లిక్ చేయగానే మీకు ఐడియా సబ్మిషన్ యొక్క గైడ్లైన్స్ ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ గైడ్లైన్స్ని చదువుకుంటూ కింద ఇట్లా స్వైప్ చేస్తే నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు థీమ్స్, మనకి ఐడియా సబ్మిట్ చేయడానికి థీమ్స్ ఎన్ని ఉన్నాయో అన్ని ఇక్కడ చూపిస్తాయి మీకు. సో చూడొచ్చు మీరు ఇక్కడ స్మార్ట్ ఆటోమేషన్ అని, ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్, హెరిటేజ్ అండ్ కల్చర్, మెడిటెక్, బయోటెక్, హెల్త్ టెక్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కానీ, స్మార్ట్ వెహికల్స్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్, రోబోటిక్స్ అండ్ డ్రోన్స్, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, టూరిజం, రెన్యూవబుల్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ, బ్లాక్ చైన్ అండ్ సైబర్ సెక్యూరిటీ, స్మార్ట్ ఎడ్యుకేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, టాయ్స్ అండ్ గేమ్స్, మిస్సెలీనియస్ అంటే మీ యొక్క ఐడియా కేటగిరీ ఏ కేటగిరీలో లేనప్పుడు మీరు మిస్సెలీనియస్ కూడా చూస్ చేసుకోవచ్చు. స్పేస్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, రూరల్ ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్, పబ్లిక్ గవర్నెన్స్ అండ్ సివిక్ టెక్. ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది అదర్స్ అని. సో పైన మిస్సెలీనియస్ ఇవన్నీ ఆప్షన్ కాకుండా అసలు మీ ఐడియా కంప్లీట్గా ఇక్కడ లిస్ట్ అవుట్లో లేదు. సో మీరు ఈ అదర్స్ పైన క్లిక్ చేసి కూడా మీరు మీ ఐడియాని సబ్మిట్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు మీకోసం ఒక ర్యాండమ్ ఐడియాని పిక్ చేసుకొని మీకు ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ టెక్నాలజీ పైన క్లిక్ చేస్తున్నాను ఈ ఐడియా పైన. మీరు ఈ ఐడియా పైన క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందికి స్వైప్ చేయగానే మీకు ఇక్కడ మీ యొక్క థీమ్ ఏం సెలెక్ట్ చేశారో పడుతుంది చూడండి. క్లీన్ అండ్ గ్రీన్ సొల్యూషన్ కుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేస్ట్ సెగ్రిగేషన్, అంటే ఇది బ్రీఫ్ అని. క్లీన్ అండ్ గ్రీన్ టెక్నాలజీలో మీరు ఎలాంటి ఐడియా సబ్మిట్ చేయొచ్చు, ఎలాంటి ఐడియా థాట్స్ అనేవి ఇక్కడ మీకు ఒక బ్రీఫ్ ఇస్తుంది. ఇక్కడ సొల్యూషన్ కుడ్ బి ఇన్ ఫార్మ్ ఆఫ్ వేస్ట్ సెగ్రిగేషన్ కానీ, డిస్పోజల్ కానీ, ఇంప్రూవ్ కానీ, శానిటేషన్ సిస్టమ్ గురించి కానీ. సో వన్స్ మీరు ఇదంతా క్లారిటీగా చదివిన తర్వాత ప్రొసీడ్ క్లిక్ చేయగానే మీకు ఒక బేసిక్ క్వశ్చనర్ ఉంటుంది ఐడియా సబ్మిషన్కి సంబంధించి. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, విచ్ కేటగిరీ డస్ యువర్ ఐడియా బిలాంగ్స్. కింద మీకు తెలుగులో కూడా ఉంది, మీ ఆలోచన ఏ విభాగానికి చెందినది. సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని డీటెయిల్గా ఫిల్ చేయాలి. ఇక్కడ మీకు క్యారెక్టరిస్టిక్స్ రిమైనింగ్ 500 అని ఉంది కదా, సో మీరు పర్ఫెక్ట్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి దాన్ని. సో డిస్క్రైబ్ యువర్ ఐడియా ఇన్ 1 సెంటెన్స్. మీ ఆలోచన ఒక్క వాక్యంలో వివరించండి. సో మీ ఐడియా గురించి మీరు చెప్పండి. థర్డ్ క్వశ్చన్, గివ్ ఎ టైటిల్ టు యువర్ ఐడియా. అంటే మీ యొక్క ఐడియాకి ఒక టైటిల్ ఉండాలి కదా. ఇప్పుడు గ్రీన్ అనుకుంటే గ్రీన్ సేవర్స్ కానీ ఇట్లా టైటిల్ పెట్టుకోవాలి కదా. నార్మల్గా మీ టైటిల్ చూస్ చేసుకోండి అకార్డింగ్ టు యువర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కానీ ఐడియా సబ్మిషన్. ఐడియా మీద ఒక ఐడియాని దానికి ఒక చిన్న నేమ్ ఇచ్చుకోండి. సో కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్, వాట్ ప్రాబ్లమ్ డస్ యువర్ ఐడియా సాల్వ్. మీ ఐడియా ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, దాని గురించి మీరు డీటెయిల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి.
సో, హూ ఆర్ యువర్ టార్గెట్ కస్టమర్స్ అండ్ యూజర్స్? ఒకవేళ మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నట్టయితే, అదొక్క ప్రాబ్లమ్ అదొక కస్టమర్ అంటే టార్గెట్ కస్టమర్స్ ఎవరు? యూజర్స్ ఎవరు? దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరిక్కడ ప్రొవైడ్ చేయాలి. ఎక్స్‌ప్లెయిన్ యువర్ ఐడియా ఇన్ డీటెయిల్. అంటే ఇన్ డెప్త్‌గా, కంప్లీట్‌గా మీ ఐడియా మీకు నార్మల్‌గా మీకొక థాట్ ఉండుంటుంది కదా! ఇది మా ఐడియా, ఇది మా ఐడియా అని. కానీ ఇక్కడ ఇన్ డెప్త్‌గా దాన్ని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. కాజెస్ గానీ, యూజర్స్ ఎవరికి బెనిఫిట్ అవుతుంది? దీనికి ఏమేమి మీకేమేమి రిసోర్సెస్ కావాలి? ఆ ఐడియా ఎంత సస్టైనబుల్? దాంట్లో మీరేం మెటీరియల్ యూజ్ చేస్తారు? కంప్లీట్‌గా ఐడియా గురించి ఇన్ డీటెయిల్‌గా అన్నీ మీరక్కడ ప్రొవైడ్ చేయాల్సుంటుంది. కమింగ్ టు ద సెవెంత్ క్వెషన్. వాట్ స్టేజ్ ఈస్ యువర్ ఐడియా కరెంట్‌లీ అట్? అంటే ఇప్పుడు ఒకవేళ మీ ఐడియా ఉండుంటే, అది ఏ స్టేజ్‌లో ఉంది? ఐడియా స్టేజ్‌లోనే ఉందా? లేకపోతే ఒకవేళ కొంతమందిది ప్రోటోటైప్ స్టేజ్‌లో గూడా ఉండుంటుంది. వాళ్ళు దాని మీద టెస్ట్ చేస్తూ ఉంటారు. టెస్టింగ్ విత్ యూజర్స్ టెస్ట్ స్టేజ్‌లో ఉండుంటుంది. లేదు మా ఐడియా ప్రొడక్ట్ రెడీ ఫర్ మార్కెట్ ఎక్సెట్రా అలాంటి అంటే మీ ఐడియా ఏ స్టేజ్‌లో ఉన్నా గూడా మీరు దీంట్లో ఆ ఒక్క స్టేజ్ యొక్క ఆప్షన్‌ని టిక్ చేయొచ్చు ఇలా బ్లూ కలర్ చూడండి ఇక్కడ. ఒకవేళ మీ ఐడియా అన్ని క్రైటీరియాస్‌ని క్వాలిఫై అయితే అన్ని మీరు టిక్ చేయొచ్చు. సో, నేను మీకోసం రాండమ్‌గా ఐడియా స్టేజ్‌లోనే అనుకుంటున్నాను. సో, కమింగ్ టు ద ఎయిత్ క్వెషన్. హౌ యూనిక్ ఈస్ యువర్ ఐడియా కంపేర్డ్ టు ఎగ్జిస్టింగ్ సొల్యూషన్స్? ఒకవేళ ఎగ్జాంపుల్ కోసం మీ ఐడియా ఆల్రెడీ సిమిలర్‌గా ఈ మార్కెట్‌లో ఉన్న కొన్ని ఐడియాస్‌తోని సిమిలర్‌గా ఉండుండొచ్చు. బట్ ఎంతో కొంత యూనిక్‌నెస్ ఉంటుంది మన ఐడియాలో. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నాం గదా మనం. స్మార్ట్ ఫోన్స్‌లో ఆండ్రాయిడ్ ఉంటుంది, ఐఓఎస్ ఉంటుంది. 2 స్మార్ట్ ఫోన్సే. 2 కాల్స్ చేసుకోవచ్చు. రెండిట్లో కెమెరా ఉంటుంది. బట్ యూనిక్‌నెస్ దేని దానికే ఉంది. ఐఓఎస్ అనే కంప్లీట్‌గా ఇది వేరు. ఆండ్రాయిడ్ అనేది కంప్లీట్‌గా వేరు. సో, వాటికి కొంచెం యూనిక్‌నెస్ ఉంది. కొన్ని ఫోన్స్‌లలో కెమెరా ఓరియెంటెడ్ ఫోన్స్ ఉంటాయి. కొన్ని ఫోన్‌లు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ అంటే వాళ్ళ యూనిక్ పాయింట్ అది. కొంతమందిది కెమెరా, కొంతమందిది పెర్ఫార్మెన్స్. అట్లా ఒకవేళ మీ ఐడియా సిమిలర్‌గా వేరే వాళ్ళకుంటే వాళ్ళ ఆహ్, ఏం యూనిక్‌నెస్ ఉంది. అంటే కంపేర్ టు వాళ్ళకి చేసుకుంటే మీ ఐడియాలో ఇంకేం యూనిక్‌నెస్ ఉందనేది మీరిక్కడ ఆహ్, మీరు ఆ టిక్ బాక్స్‌లో టిక్ చేయొచ్చు. హూ ఆర్ యువర్ కాంపిటీటర్ ఓర్ ఏ సిమిలర్ ఐడియాస్ అంటే మీ కాంపిటీటర్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. హౌ విల్ యువర్ ఐడియా మేక్ రెవెన్యూ ఆర్ సస్టైన్ ఇట్‌సెల్ఫ్? తెలుగులో గూడా ఉంది. మీ ఆలోచన ఆదాయం పొందేందుకు లేదా స్వయంగా నిలబడేందుకు ఎలా పనిచేస్తుంది? సో, మీరు దీన్ని అర్థం చేసుకొని డీటెయిల్‌గా మీరిక్కడ రిటర్న్‌లో మీరు మాకిక్కడ ఎంటర్ చేయాలి దాని గురించి. సో, కమింగ్ టు ద 11థ్ క్వెషన్. వాట్ ఇంపాక్ట్ విల్ యువర్ ఐడియా హావ్ ఇన్ సొసైటీ ఆర్ ఇన్ ఎన్విరాన్మెంట్? ఒకవేళ మీ ప్రొడక్ట్ ఆహ్, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రొడక్టా? ఏదైనా హార్మ్ చేస్తుందా? సో, దాని గురించి మీరు ఇక్కడ డీటెయిల్‌గా ఎంటర్ చేయాలి. So coming to the 12th question, how confident are you in your ability to implement your idea with your current skill set? మీకు తెలుగులో ఉంది చదవచ్చు మీరు. మీ ప్రస్తుత నైపుణ్యాలు ఆధారంగా మీ ఆలోచనను అమలు చేయగల మీ నమ్మక స్థాయి ఎంత? హౌ కాన్ఫిడెంట్ అంటే మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారనేది బేసిక్ క్వెషన్ అది. ఒకవేళ మీరు సంవాట్ కాన్ఫిడెన్స్ అని ట్యాప్ చేయొచ్చు. లేదు కాన్ఫిడెంట్ ఎక్కువ లేదు, నాకు నమ్మకం లేదు నా మీద నాకే అనేలాగా మీ స్కిల్ సెట్ మీద అనుకుంటే అట్లా జస్ట్ ఏదైతే బేసిక్ ఓరియంటేషన్ అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంతున్నాయని తెలుసుకోవడానికి అంతే. ఫర్దర్‌గా మీకు ఒకవేళ కాన్ఫిడెన్స్ లేదనుకుంటే మేము మీకు ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తాం ఫర్దర్‌గా. సో, కమింగ్ టు ద 13థ్ క్వెషన్. వాట్ అడిషనల్ సపోర్ట్ అండ్ రిసోర్సెస్ వుడ్ యూ నీడ్ టు ఇంప్లిమెంట్ ఆర్ గెట్ స్టార్టెడ్ విత్ యువర్ ఐడియా? క్లియర్‌గా అర్థమై ఉంటుంది మీకు. నేను తెలుగులో మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీ ఆలోచనలను అమలు చేయడానికి లేదా ప్రారంభించడానికి మీరు ఏ అదనపు మద్దతు అంటే సహాయం గాని మరియు ఆహ్, వనరులు అవసరం. అంటే రిసోర్సెస్. మీకేమైనా హెల్ప్ కావాలా? ఏమన్నా రిసోర్సెస్ ఏమన్నా కావాలా? సో, మీరిక్కడ ప్లీజ్ ఇట్లా డ్రాప్ డౌన్ బాక్స్ ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేసి మీకు దీంట్లో ఏం సహాయం కావాలో మీరు చూసుకోవచ్చు. మీకిక్కడ లిస్ట్ అవుట్‌లో మీరు చదివి మీకు ఏ సహాయం అయితే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో, నేనిప్పుడు ఏదైనా రాండమ్ పెడతాను. ఫండింగ్ ఆర్ ఇన్వెస్ట్‌మెంట్ అని. కమింగ్ టు ద లాస్ట్ క్వెషన్ ఆఫ్ ద ఐడియా సబ్మిషన్. 14థ్ క్వెషన్. అప్‌లోడ్ ఇమేజ్, డాక్యుమెంట్ ఆర్ వీడియో లింక్ రిలేటెడ్ టు ఐడియా. ఒకవేళ మీ ఐడియాకి సంబంధించిన డాక్యుమెంట్స్ గానీ, ఏదైనా స్కెచెస్ గానీ, పీడీఎఫ్స్ గానీ, డయాగ్రామ్స్ ఉంటే అవి అప్‌లోడ్ చేయొచ్చు. ఒకవేళ మీ ఐడియాకి సంబంధించిన ఎనీ వీడియో మీరు ఏదైనా వీడియో తీసుకొని దాన్ని డ్రైవ్‌లో సేవ్ చేసుకున్నా గానీ, లేదా యూట్యూబ్‌లో ఎక్కడైనా అప్‌లోడ్ చేసినా గానీ, దానికి సంబంధించిన లింక్ మీరిక్కడ కింద ప్రొవైడ్ చేయాలి.
మీ యొక్క ఐడియాకి సంబంధించిన పీడిఎఫ్ గానీ, ఇమేజ్ గానీ పైన అప్‌లోడ్ ఫైల్ దాని మీద క్లిక్ చేయాలి. కన్‌ఫ్యూజ్ గాకండి నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అప్‌లోడ్ యువర్ లింక్ అంటే, ఒకవేళ మీ దగ్గర వీడియో ఉంటే, దాన్ని మీ జీ డ్రైవ్‌లో గానీ, లేదా యూట్యూబ్‌లో గానీ ప్రైవేట్ పేజ్‌లో దాన్ని అప్‌లోడ్ చేసుకొని, దాని లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. అప్‌లోడ్ యువర్ లింక్‌లో. దాని పైన కనిపిచ్చే దాని పైన కనిపించే బ్లూ కలర్ అప్‌లోడ్ ఫైల్‌లో మీరు మీ ప్రోటోటైప్ యొక్క డాక్యుమెంట్ పీడీఎఫ్ గానీ, ఇమేజ్ గానీ, ఎనీ ఫార్మాట్ థాట్ కుడ్ బి ఓపెన్. అది పైన మీరు అప్‌లోడ్ చేయాలి. సో, ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఇలా కిందికి స్వైప్ చేస్తే ఇక్కడ మీకు సేవ్ యాస్ డ్రాఫ్ట్ అనే ఆప్షన్ ఉందా? దానిపైన క్లిక్ చేయాలి. వన్స్ మీరు అయన్నీ ఫిల్ చేసిన తర్వాత. సో, నేను మీకోసం రాండమ్‌గా ఏదో ఒకటి ఫిల్ చేస్తున్నా చూపియడం కోసం. బట్ మీరు మీ ఐడియాని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. దిస్ ఈస్ జస్ట్ ఫర్ టు షో యూ హౌ ఐడియా సబ్మిషన్ అని. So you should explain each and every question in detail, okay? మళ్ళీ మీకు ఇక్కడ చూసారా ఓన్లీ ఆల్ఫా న్యూమరిక్ అంటే ఒకవేళ మీరు అప్లోడ్ చేసే ఫైల్లో దాని రీనేమ్లో ఏదైనా డాట్స్ కానీ ఏదైనా ఉంటే అది తీసుకోదు. సో యూ షుడ్ మైండ్ఫుల్ దట్ దాంట్లో ఎలాంటి లేకుండా చూడండి. ఆల్ఫా న్యూమరిక్ ఓకే. అప్లోడ్ ఫైల్. సో నేను ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసేసాను. మీకు ఇలా ఫోటో అప్లోడ్ చేస్తే ఆ ఫోటో నేమ్ అనేది ఇక్కడ పడుతుంది. సో వన్స్ మీరు అన్ని ఫిల్ చేసినాక సేవ్ యాస్ డ్రాఫ్ట్ చూసారా, నేను సేవ్ యాస్ డ్రాఫ్ట్ నొక్కగానే మీకు 2 ఆప్షన్స్ ఎనేబుల్ అయినాయి. ఒకటి ఎడిట్ ఐడియా సబ్మిషన్, ఒకటి సబ్మిట్ అని. సో మీరు వన్స్ మళ్ళీ ఒకసారి అన్ని క్వెషన్స్‌ని పర్ఫెక్ట్‌గా ఫిల్ చేశారా లేదా అన్నీ చెక్ చేసుకొని, ఒకవేళ ఎక్కడైనా ఎర్రర్ ఉంటే ఎడిట్ ఐడియా సబ్మిషన్ పైన క్లిక్ చేసి ఆ ఎర్రర్‌ని మీరు ఎడిట్ చేయొచ్చు. లేదు ఎర్రర్స్ అన్నీ మేము క్లియర్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేవ్ యాస్ డ్రాఫ్ట్ నొక్కగానే ఇక్కడ మీకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు దాన్ని పైన క్లిక్ చేయగానే యువర్ ఐడియా విల్ బి సబ్మిటెడ్. ఇప్పుడు నేను సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను చూడండి. నేను సబ్మిట్ పైన క్లిక్ చేసేసాను. క్లిక్ చేయగానే కంగ్రాచ్యులేషన్స్ ఫర్ సక్సెస్‌ఫుల్లీ సబ్మిటింగ్ ద ఐడియా అని మీకిక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. సో, ఇలా మీరు మీ ఐడియాని సబ్మిట్ చేయాలి. ఓకేనా? థాంక్ యూ స్టూడెంట్స్.